ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ గూడా సూపర్ ఉంటదండి అసలు. ఎప్పుడు కర్రీసు, అలా ఫ్రైసు అట్లా తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది గదా! అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా మీరు భలే ఇష్టపడతారండి. అంత బావుంటుంది టేస్ట్ గూడా. ఎప్పుడన్నా బయటకెళ్ళి లేట్ అయితూ ఉంటుంది గదా! అలాంటప్పుడు తొందరగా ఏదన్నా రెసిపీ గుర్తొస్తుంది అంటే ఈ ఎగ్ ఫ్రైడ్ రైసేనండి. అంత ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్‌కి గూడా చాలా తొందరగా అయిపోతుందండి. లంచ్ బాక్స్‌కి గూడా చాలా బావుంటదిది. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదండి. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే టేస్టీగా అయిపోతుందసలు. బయటైతే సాసు, వెనిగరు అవంతా వేస్తూ ఉంటారు గదా! మనం అవేం లేకుండా సింపుల్ ప్రాసెస్‌లో చేసేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్‌గా ఉంటదండి అసలు. పెరుగు చట్నీ లేకపోయినా గూడా ఇలాగే తినేసేయొచ్చండి. అంత బావుంటది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా? పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒక 2 అయినా, 3 అయినా యాడ్ చేసుకోండి. రైస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఆనియన్ అయితే నేను 1 ఏసానండి. మీరు రైస్‌ని బట్టి వేసుకోండి. అయితే చాలా తక్కువ రైస్‌తో చేస్తున్నాను గాబట్టి కొంచెమే వేసుకున్నాను. అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ అట్లా. 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసేసుకొని, లైట్‌గా పైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కాసేపు అలాగే వదిలేసేయండి సాల్ట్ యాడ్ చేసి. ఆ తర్వాత మిక్స్ చేసేసుకోండి. ఆనియన్‌లో మొత్తం ఆనియను, ఎగ్గు మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత, మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది గదా! రైస్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్ అండి. ఎన్టీఆర్ బిర్యానీ మసాలా ప్యాకెట్ మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. కొంచెం పైన అలా వేసేసుకోండి. అలా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కారం, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్‌లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతే అండి. సర్వ్ చేసేసుకోవడమే. ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మరికొన్ని లంచ్ బాక్సెస్ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. అదే అండి ఇవాళ రెసిపీ. బాయ్.